హలో అండి, ఈరోజు పప్పు కుక్కర్లో రైస్ ఎలా వండాలో చూపిస్తున్నాను. 1 గ్లాస్ బియ్యంకి 1 సగం వాటర్ పోసుకోవాలి. 3 సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. చూడండి, నేను 3 సార్లు కడుక్కుంటాను. బియ్యం ఎంత మంచిగా కడుక్కితే అంత మంచిగా అన్నం అన్నట్టు మంచిగా అవుతుంది. 1 గ్లాస్ వాటర్, ఒక బియ్యంకి ఒక గ్లాస్ పోసిన కదా, ఇలా సగం పోసి. ఇంకా నావి కొత్త బియ్యం కాబట్టి 1 గ్లాస్కి కొన్ని తక్కువనే పోస్తున్నా. పాత బియ్యం అయితే ఒకటికి పెద్ద సగం పోసుకోండి నీళ్ళు. కొలత అయితే చూపిస్తాను. ఇన్ని బియ్యం అయితే కట్టు పై దాకా నీళ్ళు పోసుకోవాలి. అన్ని బియ్యం అయితే కట్టు దాకా నీళ్ళు పోసుకోవాలి. కట్టుకి కొంచెం మీదికి పోసుకోవాలి నీళ్ళు 1 గ్లాస్ బియ్యంకి. ఇప్పుడు విజిల్ పెడితేనేమో 3 విజిల్లో అన్నం అయిపోతుంది. విజిల్ లేకుండా ఉండాలంటే 5 నిమిషాల్లో అన్నం అయిపోతుంది. కొందరి దగ్గర విజిల్ సడన్గా లేదనుకో 5 నిమిషాలలో అన్నం చేసుకోవచ్చు, ఈజీగా అవుతుంది. 3 విజిల్లో అన్నం అవుతుంది కాబట్టి విజిల్ లేకుండా అన్నం ఎలా ఉండాలో నేను చూపిస్తున్నాను. విజిల్ లేకుండా ఉండడం చూపిస్తున్నాను. కేవలం 5 నిమిషాలలో ఎట్లా ఉండాలో చూపిస్తాను. చూడండి, చాలా అంటే చాలా మంచిగా అవుతుంది అన్నము. కేవలం 5 నిమిషాలలో విజిల్ లేకుండా అన్నం ఎలా ఉండాలో చూపించేస్తున్నాను మీకోసం నేను. 5 నిమిషాలలో, కేవలం 5 నిమిషాలలో. చూడండి, ఇంత పొంగకుండా చేయకుండా నీట్గా అవుతుంది అన్నం. మొత్తం వాటర్ గిట బయటికి ఒక సుక్క రాదు. కేవలం ఆ హోసులకేని లైట్గా 2-3 డ్రాప్లు అయితే పడుతుంది, అంతేగాని ఎక్కువ పడదు. చూడండి, ఇట్లా ఏం బయటికిట రాదు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ నొక్కండి. నా వీడియోలు చాలా మందికి షేర్ చేయండి ప్లీజ్. చూడండి, అన్నం అవుతుంది. ఆయిల్లో పెట్టుకోవాలి. విజిల్ వాళ్ళకి వాటర్ వచ్చినప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. అయిపోతుంది, అన్నం అయితే రెడీ అయిపోతుంది. చూడండి, అన్నం రెడీ అయిపోయింది. అన్నం ఇట్లా పర్ఫెక్ట్గా అయ్యింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.